మిత్రులారా నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, మీ అభిప్రాయాలు పోస్ట్ చేస్తున్నారు, మీకు కలిగే డౌట్స్ని అడుగుతున్నారు. ఇంకా ముఖ్యంగా ఈ వీడియోలు మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. వంటిల్లే వైద్యశాల అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం మన వంటింట్లో వాడుకునేటటువంటి ఈ పదార్థాల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన పదార్థం గురించి. ఇదే ఇంగువ. ఇంగువ కొంతమందికి అదొక పదార్థం కింద తెలుసు అంతే. దాన్ని ఏదో కాస్త కొంతమంది పోపులకి లేకపోతే పులిహోరకి ఇలాంటి వాటికి వాడుకుంటారు. ఇంతకు మించి ఇక దీనికి ప్రత్యేకత లేదేమో అనుకుంటూ ఉంటారు. కానీ ఇంగువతో అనేక సమస్యలు చక్కదిద్దుకోవచ్చు. దీని గురించి తెలుసుకుందాం. ఇంగువని ఫెరులా నార్ట్రెక్స్ లేదా ఫెరులా ఫోటిడా ఇలాంటి పేరుతో పిలుస్తారు. ఆయుర్వేదంలో దీన్ని హింగ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. హిందీలో హింగ్ అంటారు. హింగు అనే సంస్కృత పదం నుంచి హింగ్ అనేటువంటి హిందీ పదం పుట్టింది. అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ఇంగువని ఎలా సేకరిస్తారంటే ఘాటు పెడతారు ఆ చెట్టుకి. అప్పుడు దాంట్లో నుంచి తుమ్మ జిగురు ఎట్లా కారుతుందో అలాగా ఇంగు అనేది ఒక నిర్యాసం కింద కారుతుంది. దాన్ని తీసి సేకరించి ప్యాక్ చేసేసి మార్కెట్లో పంపుతూ ఉంటారు. అయితే ఇది ఇంగువ చాలా కాస్ట్లీ. అందుకని చాలా అడల్టరేషన్స్ ఉంటాయి. అంటే చాలా దీనికి కల్తీలు కలిపి అమ్ముతూ ఉంటారు. మామూలుగా ఏం చేస్తారంటే బంగాళదుంపని గుజ్జుగా దంచి ఇంగువ నీళ్ళలో ముంచుతారు. ముంచి ఇంగువ కింద అమ్ముతూ ఉంటారు. లేకపోతే ఏదైనా తుమ్మ బంక ఇలాంటి బంకల్ని కూడా ఇంగువ నీళ్ళలో ముంచి ఇంగువ కింద అమ్ముతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అసలైన ఇంగువని మీరు ఎలా కనిపెట్టవచ్చు అంటే మండించారనుకోండి, మండిపోతుంది అది. అదే బంగాళదుంప గుజ్జు ఇలాంటివి అనుకోండి, మండవు. అలాగే కొద్దిగా తీసుకొని మీరు నీళ్ళలో కలిపారనుకోండి ఇంగువని, మొత్తం నీరంతా కూడా పాలలాగా అయిపోతుంది. అందుకే పాలు ఇంగువ అంటారు దీన్ని. ఇలాగే మీరు 1-2 టెస్టుల ద్వారా దీన్ని కనిపెట్టవచ్చు. అయితే మెయిన్గా ఏంటంటే మీరు రిలయబుల్ సోర్స్లో ఇంగువని తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఇంగువ చాలా ఘాటుగా ఉంటుంది. కాబట్టి దీని ఘాటుదనాన్ని, ఉగ్రత్వాన్ని తగ్గించాలి. అలాగే ఇది దీంట్లో ఉండేటువంటి అవాంఛనీయ లక్షణాలను కూడా తగ్గించాలి. కాబట్టి ఇంగువని ఎప్పుడు శుద్ధి చేసి వాడుకోవాలి. మీరు వాడుకోవాలనుకుంటే శుద్ధి ఎలా చేస్తారు? ఇదేదో పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఏం కాదు. కొద్దిగా నెయ్యిని పెనం మీద తీసుకోండి, కాస్త వేడి చేయండి. ఇప్పుడు ఆ ఇంగువను తెచ్చుకున్నారు కదా మీరు, దాన్ని కాస్త చిన్న చిన్న ముక్కల కింద విరిచి ఆ నెయ్యిలో వేయండి, కాస్త వేపండి. అప్పుడు ఆ ఇంగువలో ఉండేటువంటి ఉగ్రత్వం తగ్గి లోపలికి సేవన యోగ్యం కింద మారుతుంది. అవాంఛనీయ లక్షణాలు కలగవు. ఇలాగా ఇంగువను వేడి చేసి నెయ్యిలో వేయించి అప్పుడు వాడుకోవాలి. ఇలాగ శుద్ధి అవుతుంది. సరే, మరి ఇలాంటి ఇంగువతో ఎలాంటి సమస్యలు చక్కదిద్దుకోవచ్చు ఇది తెలుసుకుందాం. మెయిన్గా అండి, ఇంగువను మీరు ఇంట్లో ఉంచుకుంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో తప్పకుండా ఇంగువ ఉండాలండి. ఎందుకంటే చిన్న చితక సమస్యలకి డాక్టర్ల దగ్గరికి పరిగెత్తటం, ఆ తర్వాత మళ్ళీ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్లు ఇలాంటివి వాడాల్సి రావడం, ఇలాంటివన్నీ ఉండవు మీకు. మెయిన్గా చిన్నపిల్లల్లో కడుపు నొప్పిని, అబ్డామినల్ క్రాంప్స్ని ఇంగువతో చాలా బాగా తగ్గించవచ్చు. ఎందుకంటే ఈ క్రాంప్స్ అనేవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి చిన్నపిల్లల్లో. అంటే ఉండి ఏడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ పేగుల కదిలిక సరిగ్గా జరగదు. చిన్నపిల్లల్లో పూర్తి స్థాయిలో ఈ డెవలప్మెంట్ అనేది ఉండదు, పేగుల కదిలికలు ఇలాంటివన్నీ. కాబట్టి కామన్గా పిల్లల్లో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది రెగ్యులర్గా. ఇలాంటి కడుపు నొప్పిని ఎలా తగ్గించాలి? ఇంగువతో ఒక చక్కని ఇంటి వైద్యం ఉంది. ఇది తెలుసుకుందాం. కొద్దిగా ఇంగువను తీసుకోండి, నీళ్లు చిలకరిస్తూ సాన్రాయి మీద అరగదీయండి. అంటే గంధం తీశారు మీరు. మామూలుగా మనం ఈ ఫంక్షన్స్లో వీటిల్లో గంధం పూయటానికి సాన్రాయి మీద ఈ గంధం చెక్కని అరగదీస్తాం కదా, చందనం చెక్కని. అదే మోడల్లో అదే సాన్రాయి మీద గంధం చెక్కకి బదులుగా ఇంగువని అరగదీయాలి. నీళ్లు చిలకరిస్తూ అరగదీసేసి గంధం తీయాలి. అప్పుడు మీకు ఆ నీళ్లతో కలిసినటువంటి ఆ ఇంగు అనేది ఒక చిక్కటి పేస్ట్ లాగా వస్తుంది, తెల్లగా. ఇప్పుడు ఇలాంటి ఈ ఇంగు పేస్ట్ని చిన్నపిల్లల్లో పొట్ట మీద, బొడ్డు మీద రాయాలి. ఎక్స్టర్నల్గానే రాయాలి. పొట్ట మీద, బొడ్డు చుట్టూ, బొడ్డు మీద ఇలాగ ఎక్స్టర్నల్గా దీన్ని రాస్తే కడుపు నొప్పి తగ్గుతుంది. ఇక మరొక సమస్య, చిన్నపిల్లల్లో పొట్ట ఉబ్బరిస్తూ ఉంటుంది. ఈ పొట్టొబ్బరింపుని తక్షణమే ట్రీట్ చేయడం అవసరం. ఈ కాలికీ పెయిన్ని ఇంగువతో తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
కొద్దిగా ఇంగువను తీసుకొని పావు కప్పు నీళ్ళకి వేసి కరిగించండి. అప్పుడు మీకు తెల్లగా పాలలాగా అవుతుంది. దీన్ని ఆ పసిపిల్లల బొడ్డు చుట్టూ బొడ్డు మీద లేపనం చేస్తూ ఉండండి. పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. అలాగా పొట్ట నొప్పికి ఇదే చికిత్స, పొట్ట ఉబ్బరింపుకి కూడా, కాకపోతే చిన్న వేరియేషన్. మామూలుగా ఒకవేళ మీకు అబ్డామినల్ క్రాంప్స్ ఉంటే, పొట్ట నొప్పులు ఉంటే ఏం చేస్తారు, ఇంగువ నీళ్లు చిలకరిస్తూ అరగదీసి గంధం తీసి ఆ తెల్లని చిక్కని పేస్ట్ లాంటిదేమో పుయ్యాలి చిన్నపిల్లల పొట్ట మీద, బొడ్డు మీద, బొడ్డు చుట్టూ. ఉబ్బరింపులో ఏం చేస్తారు, కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. ఇంగువను తీసుకొని పావు కప్పు నీళ్ళలో వేసి కరిగించి తెల్లటి ఆ చిక్కటి ద్రవాన్ని ఆ బొడ్డు మీద పూయాలి, ధారగా పోయాలి. అలాగే లేపనం చేస్తే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది, ఎందుకంటే మజిల్స్ ఫ్రీ అవుతాయి. ఇక పెద్దవాళ్ళల్లో కడుపు నొప్పి, దీన్ని కూడా ఇంగువతో తగ్గించవచ్చు. సాధారణంగా అజీర్ణం వల్ల ఈ పెద్దవాళ్ళల్లో అబ్డామినల్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ అబ్డామినల్ పెయిన్ని ఇంగువతో తేలిగ్గా తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. ఒక పావు టీ స్పూన్ ఇంగువని నేతిలో వేయించండి. తర్వాత చిన్న గ్లాసు మజ్జిగకి కలపండి. నేతిలో వేయించిన ఇంగువని చిన్న గ్లాసు మజ్జిగకి కలిపేసేసి తాగేయాలి. రోజుకి 2 సార్లు, ఉదయం అలాగే సాయంత్రం. ఇలా తీసుకుంటూ ఉంటే పెద్దవాళ్ళలో కడుపు నొప్పి తగ్గుతుంది. సాధారణంగా ఇండైజెషన్ వల్ల వచ్చేటువంటి కడుపు నొప్పికి ఇది ఒక ఎక్సలెంట్ మెడిసిన్. ఏదన్నా హెవీ ఫుడ్ తిన్నారనుకోండి, ఆయిలీ ఫుడ్, హెవీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, అప్పుడు సాధారణంగా గ్యాస్ తయారయ్యి ఆ తర్వాత మజిల్స్ పట్టేసేసి క్రాంప్స్ వస్తాయి, అబ్డామినల్ పెయిన్ వస్తుంది. దానికి ఇది ఒక అద్భుతమైన చికిత్స. పావు టీ స్పూన్ ఇంగువని కొద్దిగా నేతిలో వేయించి ఆ తర్వాత దాన్ని చిన్న గ్లాసు మజ్జిగకి కలిపి తాగేయాలి. మజ్జిగలో కాల్షియం ఉంటుంది, మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి లాక్టోబాసిల్లస్ స్పోర్స్ ఇలాంటివి ఈ అమీబియాసిస్ తాలూకు ఇన్ఫెక్షన్స్ని ఇలాంటి వాటిని తగ్గిస్తాయి. ఇంగువ కూడా అంతే, యాంటీ ఇన్ఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏదైనా ఇన్ఫెక్టివ్ ఆరిజిన్ తోటి ఒకవేళ కడుపు నొప్పి వచ్చినా ఇది తగ్గిస్తుంది. కాబట్టి ఈ రెండింటి కాంబినేషను అద్భుతంగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళల్లో కడుపు నొప్పిని తగ్గిస్తుంది. పావు టీ స్పూన్ ఇంగువని ముందు నేతిలో వేయించి చిన్న గ్లాసు మజ్జిగకి కలిపి ఉదయం సాయంత్రం 2 సార్లు తాగుతూ ఉండాలి, కడుపు నొప్పి తగ్గుతుంది. ఇక మరొకటి పంటి నొప్పి. టూతేక్ కూడా ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా ఫ్యామిలీలో ఎవరినైనా బాధించవచ్చు. విపరీతంగా బాధపడిపోతూ ఉంటారు. దీన్ని ఇలాగే అశ్రద్ధ చేస్తే ఆ తర్వాత తినలేరు. ఆ తినకపోవడం వల్ల నీరసం వస్తుంది. పైగా ఈ పంటి నొప్పి అలాగలా పాకిపోయి ఇన్ఫెక్ట్ అయ్యి చిగుళ్ళ వరకు చేరి పంటిని పీకాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అలా కాకుండా పంటి నొప్పిని, ఇన్ఫెక్షన్ని తగ్గించుకోవాలి. దానికి ఇంగువ ఉపయోగపడుతుంది. ఇంగువని పెనం మీద వేయించండి. వేయించిన ఇంగువని చిన్న ముక్కను తీసుకోండి. ఎక్కడైతే దంతం పుచ్చిపోయిందో అక్కడ నొప్పితో ఎక్కడైతే ఉందో ఆ పంటి మీద ఆ చిన్న ఇంగువ ముక్కని అట్లా పట్టి దంతాలతోటి నొక్కి ఉంచండి. దీంతో ఆశ్చర్యకరంగా ఆ పంటి నొప్పి తగ్గుతుంది. కాబట్టి పంటి నొప్పికి ఇది ఒక అద్భుతమైన రామబాణంలాగా పనిచేసే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్. ఇది గుర్తుపెట్టుకొని ఈసారి పంటి నొప్పి ఉన్నప్పుడు దీన్ని ప్రయత్నం చేసి చూడండి. ఇంగుని పెనం మీద వేయించి చిన్న ముక్కని, వేయించిన ఇంగువ ముక్కని తీసుకొని ఆ పుచ్చిపోయిన దంతం మీద పెట్టి దంతంతో వేరు దవడతో నొక్కి పట్టి ఉంచాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లోపలికి ద్రవం ఊరుతూ ఉంటుంది. ఊసేయచ్చు లేకపోతే మింగొచ్చు. దీంతో ఆ దంతాల నొప్పి తగ్గుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంగువ ఆకలిని తగ్గిన సందర్భాల్లో అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఒక ఎపిటైజర్ లా పనిచేస్తుంది. ఆకలి తగ్గడం అనేది చాలా పెద్ద సమస్య. దీన్ని అశ్రద్ధ చేస్తే అజీర్ణం, దాన్ని అశ్రద్ధ చేస్తే ఇక మలబద్ధకం, పైల్స్, ఇలాంటి చాలా సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అసలు అందుకే ఆయుర్వేదం ఏం చెబుతుందంటే ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుంది అంటుంది. ఆకలి ఎంత ముఖ్యం. కాబట్టి ప్రయత్నం చేసినా సరే ఆకలిని రక్షించుకోవాలి. దానికి ఇంగువ ఉపయోగపడుతుంది. చిన్న అల్లం ముక్కని దంచండి ముద్దగా. ఈ అల్లం ముద్దకి ఒక చిటికెడు నేతిలో వేయించినటువంటి ఇంగువని కలపండి. అల్లం ముద్ద ఒక పావు టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్, అలాగే ఒక చిటికెడు ఇంగువ పొడి, నేతిలో వేయించినటువంటి ఇంగువని పొడి చేసి కలపండి. ఆహారానికి అరగంట ముందు దీన్ని బటర్ మిల్క్ కలిపి తాగుతూ ఉంటే ఆకలి మీ సొంతం అవుతుంది. కాబట్టి ఈ ఆకలి తగ్గినప్పుడు, లేకపోతే ఆకలి తగ్గుతుంది అనుకున్నప్పుడు, లేదా చిన్నపిల్లలకి ఆకలి తగ్గి వాళ్ళు ఏది తినకపోతుంటే దీన్ని ఇవ్వచ్చు. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది, ఆకలిని పెంచుతుంది. చిన్న అల్లం ముక్కని దంచి ముద్ద చేసి ఈ అల్లం ముద్దకి ఒక చిటికెడు నేతిలో వేయించిన ఇంగువని కలిపేసేసి, అల్లం ఇంగువ కాంబినేషన్ ఆహారానికి అరగంట ముందు తినాలి. దీన్ని అలా తినేయచ్చు, తిని వేడినీళ్ళు తాగొచ్చు, లేదా మజ్జిగకి కలిపి ఆ మజ్జిగ తాగొచ్చు. దీంతో ఆకలి పెరుగుతుంది. ఇలాగా ఈ ఇంగువతో అనేక చక్కని ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు.
ఒకసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలి. అంటే మీకున్న సమస్య ఏమిటి, మీరు అనుకుంటున్న సమస్యనా ఇది, లేకపోతే మరొకట, అంటే వ్యవచ్ఛేదిత నిదానం అనేది అవసరం. అలాగే మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా ఒక సమస్య క్రానిక్గా బాధ పెడుతూ ఉంటే ఈ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఆధారంగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.